గుంటూరు లాం ఫామ్లో గోదాముల అభివృద్ధి నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్హౌస్ రసీదు ఆధారంగా పంట ఉత్పత్తులకు రుణాలు పొందటంపై ప్రత్యేక సమావేశం జరిగింది. పంట ఉత్పత్తులను పండించిన వెంటనే విక్రయించకుండా గోదాముల్లో నిల్వ చేసుకుని మెరుగైన ధరల కోసం వేచి చూడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ WDRA ఆధ్వర్యంలో ENWR ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ మీద రైతులకు ఇతర స్టేక్ హోల్డర్స్కి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకు సాధారణంగా వచ్చే మాన్యువల్ రిసిప్ట్స్ లేదా ఫిజికల్స్ రిసిప్ట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఈ ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసిప్ట్ను వాడటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, వాటి ద్వారా బ్యాంకర్స్ అందించే ప్రయోజనాలు ఇవన్నింటినీ కూడా రైతులకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా మార్కెట్లో సరైన ధర లభించని పక్షంలో రైతులు CWC ఉన్నటువంటి SWCలో ఉన్నటువంటి స్టోరేజ్ సదుపాయాలను యూజ్ చేసుకోవడం, సైంటిఫిక్ స్టోరేజ్ ద్వారా షెల్ఫ్ లైఫ్ను పెంచుకోవడం, అదేవిధంగా మార్కెట్లో తగిన ధర లభించినప్పుడు మాత్రమే వారి సరుకును అమ్ముకోవడం ద్వారా తగిన లాభాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా రైతులు ఈ ENWR ఫెసిలిటీని ఉపయోగించుకొని తమ పంట ఉత్పత్తిని ఈ గోడౌన్లో స్టాక్ చేసుకోవడం ద్వారా వారికి సత్వరమే ఫైనాన్సింగ్ అనేది లభిస్తుంది. అదేవిధంగా ఇక్కడ అనేక మంది బ్యాంకర్స్ SWA, యూనియన్ బ్యాంక్, ఇతర బ్యాంకులు కూడా రావడం జరిగింది. వారందరూ ఏ విధంగా రైతుకు ఈ బ్యాంకింగ్ సౌకర్యం అనేది కల్పించడం జరుగుతుందనేది వివరంగా చెప్పడం జరిగింది. పండించిన పంటకు సరైన ధరలు దక్కనప్పుడు నష్టాలకు విక్రయించకుండా గోదాముల్లో నిల్వ చేయటంపై రైతులు దృష్టి సారించాలని మార్కెటింగ్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మద్దతు ధర కన్నా తక్కువ ధరలు ఉన్నప్పుడు, బహిరంగ మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేనప్పుడు పంట ఉత్పత్తులను అమ్మటం వల్ల నష్టాలు వస్తాయని, దీనికి ప్రత్యామ్నాయంగా ఉత్పత్తులను దాచుకోవటం ఉత్తమమని చెబుతున్నారు. గోదాముల్లో ఇలా నిల్వ చేసిన ఉత్పత్తులకు ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీదు పొంది బ్యాంకుల ద్వారా రుణాలు పొందే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక అవుట్ రీచ్ కార్యక్రమం రైతుల కోసం జరగడం జరిగింది. 200 రైతులు ఇక్కడ వచ్చారు. శాస్త్రీయ పరంగా వాళ్ళు నిలువ చేసుకునే దానికి ఏమేమి సదుపాయాలు గిడ్డంగి సంస్థలు ఇస్తున్నారు, దాంట్లో ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రిసీట్ మూలంగా వాళ్ళు ఎలాగా సేఫ్గా వాళ్ళ పంటల్ని నిలువ చేసుకోవడం కాకుండా బ్యాంకులో అవి ప్లెడ్ చేసి లోన్లు తీసుకొని తక్కువ ధరలో మార్కెట్లో అమ్మకుండా ఖచ్చితంగా దాన్ని మంచిగా నిలువ చేసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని హార్వెస్ట్ అయిన వెంటనే తక్కువ ఇంట్రెస్ట్ ధరకి బ్యాంక్ లోన్ తీసుకొని పూర్తిలు వాళ్ళని ఏమి చేసుకోగలరో అవి చేసుకొని మళ్ళీ మంచి ధరలు వచ్చినప్పుడు వాళ్ళ సరుకుని గిడ్డంగి నుంచి తీసి అమ్ముకునే ఈ మొత్తం ఈ సిస్టమ్ ప్రణాళిక గురించి చెప్పడం జరిగింది. భారత ప్రభుత్వం కల్పించినటువంటి 2 స్కీమ్స్, ఒకటి ఈ-కిసాన్ ఉపజ్ నిధి, అలాగే క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, వేర్ హౌస్ రసీదుల కోసం ఇచ్చినటువంటి స్కీమ్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో మనం చెప్పబడిందండి. ఈ-కిసాన్ ఉపజ్ నిధి పోర్టల్ ద్వారా రైతులు తక్కువ సమయంలోనే లోన్లు తీసుకునే అవకాశం ఉంది. సాధారణంగా అయితే వాళ్ళకి లోన్ తీసుకోవడానికి 2-3 రోజులకు పైగా సమయం పడుతుంది. కానీ ఈ పోర్టల్ ద్వారా వాళ్ళకి 1 రోజు లోపలే లోన్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ పోర్టల్ అన్ని ఇన్ఫర్మేషన్ డేటాబేస్తో అనుసంధానించబడింది. తద్వారా రైతులు వాళ్ళ యొక్క ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీద్ ద్వారా సులభంగా లోన్లు తీసుకునేటువంటి అవకాశం ఉంది. 2వ స్కీము క్రెడిట్ గ్యారంటీ స్కీమ్, ENWR ప్రెడ్జ్ ఫైనాన్సెస్ కోసం. ఈ స్కీమ్ ద్వారా బ్యాంకులకి భారత ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం జరిగింది. రైతులకు, అలాగే ట్రేడర్లకు, MSME వర్గాలకు కూడా ఈ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ కింద వాళ్ళు రక్షణ అనేది ఇవ్వడం జరిగింది. సాధారణ విధానంలో గోదాముల్లో నిల్వ చేసిన పంటపై రైతులు బ్యాంకుల నుంచి రుణం పొందటానికి 2-3 రోజులు పడుతూ ఉండగా ఎలక్ట్రానిక్ నెగోషియబుల్ వేర్ హౌస్ రసీదుపై వేగంగా రుణం పొందడానికి వీలవుతుందని చెబుతున్నారు.